అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఒకవైపు కవిత అంటే అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ గురించి చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీకి అప్పగిస్తున్నట్టు చర్చ జరపడం జరిగింది. సో ఆ తర్వాత ఎప్పుడైతే సిబిఐకి అప్పచెప్పినాడో అసలు ఈ కాళేశ్వరం కమిషనే ఒక యూజ్లెస్ కమిషన్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు కమిషన్ ఎందుకు ఇవ్వాలా, కాళేశ్వరంకి ఎందుకు అప్పచెప్పాలా ఈ కేసు, సిట్ ఎందుకు వేయాలి దీని మీద, సో ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారన్న కోణంలో చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఘోష్ కమిషన్ బయటికి వచ్చిన తర్వాత, రిపోర్ట్ బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సిబిఐకి ఇవ్వడము అంటే మాకు ఇక చేత కాదు, మేము చేయలేము, ఇక్కడ రాష్ట్రంలో అంతా అయిపోయింది అని చెప్పి తీసుకుపోయి బీజేపీ చేతిలో అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో అప్పచెప్పినట్టు మనకు క్లియర్గా తెలుస్తోంది. ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగిందో అమెరికా నుంచి వచ్చినటువంటి కవిత ప్రెస్ మీట్ పెట్టడం, బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత, మా నాన్న మీదకి వచ్చిన తర్వాత అని చెప్పి హరీష్ రావు గురించి, సంతోష్ రావు గురించి కీలక వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ పార్టీ సస్పెండ్ చేయడం, నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడడం. అండ్ కవిత ప్రెస్ మీట్ మొదలైనాక కేసీఆర్ అక్కడ ఫామ్ హౌస్లో లేడు, బయట పొలాలకో ఫామ్కో వెళ్ళిండట, ప్రెస్ మీట్ చూడలేదట. సో ఇదంతా అయిపోయింది. మళ్ళీ ఇవాళ జాగృతి కార్యకర్తలందరూ కూడా జాగృతికి రాజీనామా చేసి మేము బీఆర్ఎస్ తోనే ఉంటామని చెప్పడం, ఇదంతా చూస్తే అసలు ఏ రకంగా కనబడుతోంది. వీటన్నిటి మధ్యలో అసలు తెలంగాణలో ప్రజల గురించి ఎవరికైనా పట్టింపు ఉందా లేదా, ప్రజలేమనుకుంటున్నారు, సో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి తెలంగాణ విఠలన్న మనతో పాటు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో రాజకీయం మాత్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ మాత్రం ఏ మాత్రం కూడా బాలేదు. క్షేమం సంక్షేమం రెండూ కూడా ప్రజలకు లేదు. ఎవరిది వాళ్ళే యమునా తీరే అయిపోయింది. ఒకరిది ఇంటి పంచాయతీ ఉంటే ఇంకొకరిది పార్టీ పంచాయతీలు ఉన్నాయి, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు తెలంగాణలో. సో మీరు ఈ పరిణామాలను చూసి ఏం మాట్లాడతారు? అంటే 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, 1200 మంది పిల్లలు చనిపోయాక ఎంతో మంది త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాలు, స్వేచ్ఛ స్వాతంత్రము ఆత్మగౌరవం, అంటే మానవ వనరులు అద్భుతంగా ఉండి సహజ వనరులు ఉన్న తెలంగాణలో అభివృద్ధి అనేది పాలకులకి చిత్తశుద్ధి ఉంటే అద్భుతంగా అభివృద్ధి చెందొచ్చు. ఒకవైపు కేసీఆర్ గారు తెలంగాణ పేరుతో 2001 ఏప్రిల్ 27 ఆర్ మే 17 సింహగర్జన, ఆ రోజు కేసీఆర్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు, అప్పటికి ఆయన పేరు కూడా కేసీఆర్ కాదు. కరీంనగర్ సింహగర్జనలో ఆయన ఏం చెప్పిండంటే, నేను కాపలా కుక్కలాగుంటా, ఎటువంటి పదవులు తీసుకోను, నేను నా ముసల్ది మియా ఊర్ బేబీ, మేమిద్దరమే ఉన్నాం, మేమిద్దరికి పావుసేరు బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది, మేము బక్కపలిచిన వాళ్ళం, నా కొడుకు కూతురు అమెరికాలో సెటిల్ అయిపోయారు, నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లోకి రారు, నేను ఏదైనా తప్పు చేస్తే నా కుటుంబ సభ్యులకు ఏదైనా పదవులు ఇచ్చి నేనేమన్నా అన్యాయం అవినీతి చేస్తే రాళ్లతో కొట్టి చంపడాను. 2001 ఏప్రిల్ 17 పార్టీ, మే 17 ఆర్ ఏప్రిల్ 27 డేట్ కరెక్ట్ గుర్తులేదు. జలదృశ్యంలో పార్టీ పుట్టింది ఏప్రిల్లో, మేలో సింహగర్జన పెట్టారు, నాకు తెలిసి మే 27 అనుకుంటా. అంత 1,00,000 మంది వచ్చారు. ఆ మీటింగ్లో ఒక బక్కపల్చని వ్యక్తి ఎవరో చంద్రశేఖర్ రావు అట, ఈయన ఎమ్మెల్యే రిజైన్ చేసిండు, టీడీపీకి రిజైన్ చేసిండు, ఒక పార్టీ పెట్టి తెలంగాణ కోసం ఈయన గాంధీలాగా పనిచేస్తాడని తనను తాను తెలంగాణ ప్రజలను నమ్మించుకునే క్రమంలో ఫస్ట్ చెప్పిన స్పీచ్. అక్కడ నుంచి చూస్తే మియా బీబీ పావుసేరు బియ్యం పెట్టుకుంటా అన్న వాళ్ళకి 300 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. కొడుకు కూతురు అల్లుడు నా కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారంటే ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావుని మంత్రి చేసిండు. తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి పదవులు తీసుకోను నేను అన్నాడు, తెలంగాణ రాకముందే కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు, అది కూడా షిప్పింగ్ శాఖ. తెలంగాణకి సముద్రం లేదు, ఓడరేవు లేదు, షిప్పింగ్ శాఖ తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమం చేస్తానో 4 మంత్రి పదవులు తీసుకున్నారు. అదేవిధంగా నేను మాట తప్పితే తల నరుక్కుంటా అన్నాడు, దళితుడిని సీఎం చేస్తా అన్నాడు. మరి కేసీఆర్ గారు దళితుడా, కేసీఆర్ గారు నాన్నగారు దళితుడా, కేసీఆర్ గారు తాతగారు దళితుడా, ఎట్లా దళితుడు ఆయన కేసీఆర్ గారు? ఒకసారి అంటే అనుకోవచ్చు, 2 సార్లు అట్లే చేసిండు. ఆ కొడుకుని కూతుర్ని అమెరికా నుంచి పిలిపించి 2001లో మేము జైల్లోకి వెళ్ళినప్పుడు కవిత కేటీఆర్ అమెరికాలో ఉన్నారు, వాళ్ళు 2006-7లో వచ్చారు. సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గారికి రావాల్సిన ఎమ్మెల్యే టికెట్ కొడుకుకి ఇచ్చి
గెలిపించుకున్నాడు. అంటే ఒకవైపు కొడుకు, కూతురు, మేనల్లుడు హరీష్ రావు, ఆ గోళీలు అందించే సంతోష్ రావు, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయన వినోద్ రావు, మొత్తం వాళ్ళ వెలమ పరివారం కుటుంబ సభ్యులతో నింపేసిండు. క్యాబినెట్ లో ఉన్నాయే 17 పోస్టులు అంటే 4 5 వెలమోళ్ళకి ఇచ్చిండు. మన హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, దయాకర్ రావు, జూపల్లి కృష్ణారావు వాళ్ళు ఉన్నదే 0.1% అంటే వాళ్ళ 5 మంత్రి పదవులు, 2లకు 4 అనుకుంటా. జూపల్లి కృష్ణారావు, ఎర్రబల్లి దయాకర్ రావు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే 5. అంటే ఇవన్నీ 10 సంవత్సరాల్లో జనం అందరి దృష్టిలో ఒకసారి రివైండ్ చేసుకుంటే కేసీఆర్ గారు 2001లో ఏం చెప్పారు, 2004లో ఏం చెప్పిండు, 2009లో ఏం చెప్పిండు, 2014లో ఏం చెప్పిండు, 2025లో ఏం చెప్తున్నాడు. నిన్న నేడు రేపు అని పెడితే కేసీఆర్ మాటలు కేసీఆరే రివర్స్ యూ టర్న్, జెడ్ టర్న్ అన్ని టర్న్ తీసుకున్నాడు, ఏబిసిడి టర్న్ అన్ని తీసుకున్నాడు. అంటే ఒక మనిషికి నిజాయితీ నిబద్ధత ఉంటే ఆ మనిషి యొక్క గౌరవం పెరుగుతుంది. కేసీఆర్ లాంటి ఒక గొప్ప లీడరు, ఒక బాహుబలి లాగా ఉన్న లీడరు ఇవాళ కుటుంబ సభ్యులు అందరూ రావడంతో ఈ సంతోష్ రావు ఒక పవర్ సెంటర్, కేటీఆర్ ఒక పవర్ సెంటర్, హరీష్ రావు ఒక పవర్ సెంటర్, కవిత ఒక పవర్, వీళ్ళందరూ కలిసి ఏం చేసారు, బాహుబలి లాగా ఉన్న కేసీఆర్ని బిచ్చల దేవుడు చేసారు. ఇలా కేసీఆర్ పరిస్థితి 4 కోట్ల మందిని నడిపించి ఉద్యమాన్ని ఉర్రు తొలగించి తెలంగాణ సాధించడంలో కేసీఆర్ గారి పాత్ర ఎవరు తీసేయలేదు. ఎంత మేము ఉద్యమం చేసినా, ఎంతమంది త్యాగాలు చేసినా ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టినాక అది రాజకీయ ప్రక్రియగా సాధించడంలో ఎత్తుగడలో ఉంది. ఆయన ఉద్యమాలు చేసి నష్టపోయింది లేదు, కానీ ఆయన ఒక మాటల చాతుర్యము, ఆయన రాజకీయ ఎత్తుగడలతోటి ఛేదించిండు. ఆ విషయంలో మేమేం విభేదించట్లేదు. కానీ 60 సంవత్సరాల పోరాటాన్ని, 1200 మంది విద్యార్థుల త్యాగాన్ని, తెలంగాణ వచ్చింది చంద్రశేఖరరావు పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారి కోసం కాదు కదా. ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగ సమస్య అట్లనే ఉంది, ఆత్మహత్యలు ఆగలే, చేనేత కార్మికుల ఆత్మహత్యలు అట్లే ఉన్నాయి, బొంబాయి వలసలు ఆగలే, బొగ్గుబాయిలో ఆత్మహత్యలు ఆగలే, దుబాయ్కి వలసలు ఆగలే, గల్ఫ్ వలసలు ఆగలే. మరి తెలంగాణ వచ్చింది రాజకీయ నాయకులకు పదవుల కోసమా? 1200 మంది చచ్చిపోయింది. ఒక శ్రీకాంతాచారి కానీ, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య కానీ, ఒక స్వప్న కానీ, ఒక సుజాత కానీ, వీళ్ళందరూ చనిపోయింది దేనికోసం? అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా పరిస్థితులు ఇంకా ఘోరంగా అయినాయి కదా. ఇప్పుడు చాలా మంది అనేది ఏంటంటే అన్న, అట్లీస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ అన్న అట్లా కొనసాగింది ఏదో ఒకటి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి రేవంత్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా లేనే లేవు అని అంటా ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఉన్న విషయం వాస్తవంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డికి రాజకీయంగా కేసీఆర్ డి అంటే డి అని కొట్లాడే మాటల గారడి, వాక్చాతుర్యము, ఫోకస్ గా పనిచేసి సీఎం కావాలనే కసితో పనిచేసింది. కానీ ఆయనకి ఏ మనిషికైనా నాలెడ్జ్ 3 రకాలుగా వస్తుంది. ఒకటి చదువు ద్వారా వస్తుంది, లేదు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది, లేదు ఎక్స్పోజర్ ద్వారా వస్తుంది. రేవంత్ రెడ్డి గారు తను జెడ్పీటీసీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, అవన్నీ అయ్యిండు. కానీ ఆయనకి రాజకీయంగా సీఎం సీట్ అంటే ఉద్యమం చేయడం వేరు, అడ్మినిస్ట్రేషన్ చేయడం వేరు. మంత్రిగా పనిచేసిన అనుభవం కానీ, లేకపోతే ఆయన ఉన్నత విద్య చదివి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ అవేమి లేకపోయినా కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యిండు కాంగ్రెస్లో. కానీ ముఖ్యమంత్రి అయినాక కూడా రేవంత్ రెడ్డి గారు పాపం ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ని తిట్టడం దగ్గర ఆగిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ధనిక రాష్ట్రాన్ని 2 సార్లు పరిపాలించి అప్పుల కుప్ప చేసిపోయాడు. కేసీఆర్ జల్లడిచ్చిపోయిండు, దానిలో ఎన్ని నీళ్ళు పోసినా జారిపోతాయి. ఆ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అనుకున్నది వేరు, ఇక్కడ అయినాక సిచ్యువేషన్ వేరు అని వాస్తవాలు చెప్పి అనవసరమైన ప్రాధాన్యతలకు పోకుండా ఆ మూసీ నదికి 1,50,000 కోట్లని, ఈ హైడ్రా పేరుతో పేదవాళ్ళ ఇల్లు కొలగొట్టడం కానీ, లేకపోతే సముద్రం, ఇప్పుడు హైదరాబాద్కి ఏదో సముద్రం తీసుకొస్తారు 50 కోట్లు పెట్టి, అంటే నీ ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఇంటి పెద్దగా ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, ఆయనకు వచ్చే జీతం ఎంత, ఆయన ప్రయారిటీ ఏంది అనేది లెక్కలేసుకోవాలి. ఇప్పుడు పిల్లలుగా కొడుకులు, కూతుర్లు, మనవాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ ఇంటి పెద్ద ఏది ప్రయారిటీ? ఫస్ట్ తిండి, తర్వాత బట్టలు, తర్వాత ఇల్లు, తర్వాత చదువు, తర్వాత వైద్యం. అట్లనే ముఖ్యమంత్రి గారికి కూడా కేసీఆర్ గారు ఆల్రెడీ 2 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నా అవగాహన వేరు, కానీ వాస్తవ పరిస్థితి చూస్తే లంక బిందెలు ఉన్నాయనుకొని వస్తే ఖాళీ కుండలు దొరికినాయి. ఈ ఖాళీ కుండలతో నేనేం అద్భుతాలు చేయలేను, ఈ సంసారాన్ని నెట్టకరావడమే నాకు కష్టంగా ఉంది. కాబట్టి నేను ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు ఏం చేయలేను, ఫ్యూచర్ సిటీ కట్టలేను, ప్రజెంట్ సిటీలో మురికి నీళ్ళలో నీళ్ళు ఎత్తడానికే నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. గట్టిగా వర్షం వస్తే ఆ నిజాం కట్టిన డ్రైనేజ్ లో ఉన్న పుడిక తీయడం చేత కాదు ఈ ప్రభుత్వాలకి. మీరు ఒక ఆయన ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు, ఒక ఆయన సైబర్ సిటీ కడతా అంటాడు, ఒక ఆయన డల్లాస్ అంటాడు, ఒక ఆయన ఇస్తాంబుల్ అంటాడు. మూసీ నదికి 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు పాపం రేవంత్ రెడ్డి? వేరేటోళ్ళు ఇచ్చేటోళ్ళు 1,50,000 కోట్లు మూసీ మీద ప్రేమతో ఇస్తారా? వాళ్ళు పెట్టుబడి పెట్టేటోళ్ళు. ఇప్పుడు హైదరాబాద్కి సముద్రం లేక ఏమైనా ఇబ్బంది అవుతుందా?
అంటే నీ ప్రాధాన్యతలు ఏంటి, నీ అవగాహన ఏంటి? నీ అవగాహనలో లోపం ఉన్నప్పుడు నీ ఆలోచనలో లోపం ఉంటుంది. నీ ఆలోచన సరిగా లేనప్పుడు నీ ఆచరణ ఫెయిల్ అవుతుంది. నీ ఆచరణ కరెక్ట్గా లేకపోతే నీ అభివృద్ధి జరగదు. సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన అభివృద్ధి ఉంటుంది. ఇప్పటికైనా రేవంత్ అన్న, ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, నువ్వు ఫస్ట్ నీ ప్రయారిటీస్ మార్చుకో. ఎవరినో చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ ఆర్థిక పరిస్థితి తగ్గట్టు నువ్వు ప్రజలకు వాస్తవాలు చెప్పు. ఎట్లయితే శ్వేతపత్రాలు చెప్పినవో అవి చెప్తే జీతాలు ఇవ్వడానికే సరిపోయే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు అధికారం కోల్పోయినాటికి అంగన్వాడీ గుడ్లకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. 1వ తారీఖు జీతం ఇవ్వడమే కష్టమైంది. రేవంత్ రెడ్డి గారు 1వ తారీఖు జీతం ఇస్తున్నాడు. ఒకటి చెప్పాలి, అప్పుడు ఉద్యమకారులు లేకపోతే ప్రశ్నించే గొంతులు ఎవరైనా కూడా కేసీఆర్ ఉక్కు పాదంతో అంచివేసిండు, ఈయనేమో సెలెక్టివ్ గా అంచివేస్తున్నాడు. అంతే, అంటే కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ప్రయారిటీ చేస్తున్నాడు పైకి రాకుండా. ఆయన అప్పుడు ధర్నా చౌక్ కూడా ఎత్తేసిండు, ఈయన ధర్నా చేసే అవకాశం ఇస్తున్నాడు. కానీ ఆయన ఏమో ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో బంద్ అయితే ఈయన జూబ్లీహిల్స్ ఇంట్లో బందీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఆయన వెలమ దొర అయితే ఒక ఆయన నేనేం తక్కువ అని రెడ్డి దొరతనం చేస్తుంది. అయితే నిజంగా దొర అనే వర్డ్ కి ఊర్లో అందరినీ కాపాడేటోడు దొర, వీళ్ళు పిట్టల దొరలు. తుపాకి రాముడు మాటలు పిట్టల దొర. దొర అనేది నెగిటివ్ వాడు కాదు. ట్రైబల్, మా ఖమ్మం జిల్లా ట్రైబల్ లో కూడా దొర ఉంటాడు. దొర అంటే ఎవడు? ఆ ట్రైబల్ గుంపుని కాపాడుకొని ఆ గుంపు మీద ఎవరైనా వేరేటోళ్ళు వస్తే ఫస్ట్ తుపాకి పట్టుకొని ఈయనే పోయేటోడు లీడర్. ఇట్స్ ఎ పాజిటివ్ వాడు. కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు లేకపోతే వెలమ దొరలు, రెడ్డి దొరలు, వీళ్ళు నిజంగా దొరలు కాదు, వీళ్ళే అరక తినే మోకాలు. ఈ అరక తినే మోకాలకి మళ్ళీ దొరతనం ఒకటి. దొరతనం అంటే క్యాస్ట్ కాదు, లేకపోతే అదొక టైటిల్ కాదు, అదొక బిరుదు. ఇప్పుడు మా దగ్గర ట్రైబల్ కోయ దొరలు ఉన్నారు, గొత్తి కోయ దొరలు ఉన్నారు, కొండరెడ్డి దొరలు ఉన్నారు, వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా దొరలు ఉన్నారు. దొర ఈజ్ ఏ లైక్ పటేల్, పట్వారి అని. వీళ్ళు ఏమైపోయారు అంటే నిజంగా దొర ఎవడు నేను దొర అని చెప్పుకోడు, లేని దొరతనం వాడే దొరతనం చెప్పుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అసలు మేము పెద్ద భూస్వామి కుటుంబం, మాది మామూలు కుటుంబం కాదన్నట్టు చెప్తుంటాడు. దానివల్ల ఉన్న ఇజ్జత్ పోగొట్టుకోవద్దు. ఆయన ఎంత ఇబ్బంది పడి కష్టపడి చదువుకొని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది అందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తి సీఎం అయినందుకు గర్వపడాలి. నేను ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన రైతు కుటుంబం నుంచి మా అన్నయ్య కానిస్టేబుల్, వనపర్తిలో మేము 5-6 ఒక రూమ్ లో ఉండి చదువుకొని వచ్చినాం. మామూలు కూడా ముఖ్యమంత్రి కావచ్చు అనే ఎగ్జాంపుల్ వేయి లేనిపోని హెచ్చులకు పోయి ఉన్నది పరుగు పోగొట్టుకోవద్దు. నీకు ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ మాట్లాడకు. కామరాజు నారాయణ గారికి ఇంగ్లీష్ వచ్చా, లేకపోతే జలగం వెంగళరావు గారికి ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ అనేది ఒక భాష, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ ముఖ్యమంత్రులకు ఇంగ్లీష్ రావాలని ఏమనుందా? ఇప్పుడు మోడీ గారు ఐక్యరాజ్య సమితిలోనో అంతర్జాతీయ మీటింగ్ లోకి పోతే పక్కన ట్రాన్స్లేటర్ ఉంటుంది. నువ్వు డల్లా అక్కడెక్కడ దావోస్ పోయినా న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నావు. అనవసరంగా లేని డ్రెస్, ఇప్పుడు నీకు నీ శరీరానికి తగ్గట్టు డ్రెస్ కుట్టించుకుంటే సెట్ అవుతుంది, లూజ్ డ్రెస్ వేసుకుంటే జారిపోతుంది, టైట్ డ్రెస్ వేసుకుంటే వతకపోతుంది. ఎందుకు ఆ బాధ నీకు? అందుకనే రేవంత్ అన్న న్యాచురల్ గా ఉండు. నువ్వు నాటుకోడ్ లాంటోడివి, నువ్వు హైబ్రిడ్ కోడ్ని చూసి కేటీఆర్ ని చూసి లేకపోతే ఆయన చూసి నువ్వు మాట్లాడకు. ఇంగ్లీష్ నేను పిహెచ్డి జర్నలిజం చేసిన నాకు కూడా ఇంగ్లీష్ ఒక్కోసారి ఫ్లూయెంట్ గా రాదు. ఇంగ్లీష్ రానంత మాత్రాన మన మేధావి. నువ్వు అద్భుతంగా తెలుగు మాట్లాడతావు, అద్భుతమైన వాక్చాతుర్యం ఉంది. కేసీఆర్ ని ఢీకొట్టడంలో నువ్వు ఫోకస్ గా పనిచేసినావనే నీకు పని చెప్పారు. ఇప్పుడు కమింగ్ టు ద కాళేశ్వరము, నాకు ఆశ్చర్యము, భయము, బాధ రెండేసినాయి. కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజల పాలిట శనీశ్వరము. ఇది చూడడానికి ఇంజనీరింగ్ మార్వెల్, అద్భుతమైన కట్టడం లాగుంటది. కానీ చారానా మురికికి బారానా మసాలా. ఎకరం పంట తీయాలంటే కరెంటు బిల్లు, ఆపరేషనల్ ఎక్స్పెండిచరు, శాలరీస్, మెయింటెనెన్స్, వడ్డీలు అన్ని కలిపితే ఒక ఎకరం పంటకి 50,000 నుంచి ₹1,00,000 అవుతుందని నేను 2018లో చెప్పిన. నేనేం పెద్ద ఎక్స్పర్ట్ ఇంజనీర్ కాదు. ఎక్స్పర్ట్ ఇంజనీర్లతో మాట్లాడి నీతి నిజాయితీ గల ఇంజనీరింగ్ ట్రాక్ రికార్డులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది నేను 2018లో చెప్పిన. అప్పుడు నన్ను కేసీఆర్ 3 నెలలు ఇబ్బంది పెడితే నేను ఢిల్లీ పారిపోవాల్సి వచ్చింది. 2018లో నేను ఏదైతే చెప్పిందో, మీరు కావాలంటే ఫస్ట్ వీడియో కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ అప్పుడు వీడియో కావాలంటే మీరు ఎత్తుకండి. నాకున్న పరిజ్ఞానంతో బేసిక్స్ చెప్తే ఇవాళ అదే అవుతుంది. నేను అప్పుడు 50,000 ₹1,00,000 అన్నది ఇప్పుడు 1,50,000 నుంచి 2 లక్షలు అవుతుంది. అయితే ఆయన వాళ్ళు చెప్పేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు అంటున్నారు, మేము 1,00,000 కోట్లు తినమంటున్నారు. ప్రాజెక్ట్కే 1,00,000 కోట్లు ఖర్చు పెడితే మేము మొత్తం ఇంకా అక్కడే ఖర్చు పెట్టినట్లు లెక్క. మేము 1,00,000 కోట్లు ఎందుకు తింటాము? కొంతమంది సోకాల్ జర్నలిస్టులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అంటే తెలంగాణ రూపురేఖలు మారిపోయినాయి కాళేశ్వరం వల్ల, చుట్టుపక్కల పంట పొలాలకి నీళ్ళు వెళ్తున్నాయి. ప్రాజెక్టు వాల్యూయే 1,00,000 కోట్లు మేము వేసినప్పుడు మొత్తం 1,00,000 కోట్లు మేమే తింటే ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండు కాంట్రాక్టర్? ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే రాజకీయాల్లో జనరల్ గా ప్రాస కోసము, లేకపోతే జగన్ 1,00,000 కోట్లు తినడని, లేకపోతే కేసీఆర్ 1,00,000 కోట్లు అని వాళ్ళు అనే దానిలో వాదనలో కరెక్ట్ ఉంది, ఏది వర్డింగ్ లో. బట్ దాని ఓవరాల్ స్పిరిట్ తీసుకుంటే అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, దాని కథా కమిషన్ తీసుకుంటే
కేసీఆర్ గారు అధికారంలోకి రాకముందే ప్రాణహిత చేవేళ్ల మీద తుమ్మిడిహట్టు దగ్గర ఆల్రెడీ 5,600 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది. కేసీఆర్ గారు వచ్చినాక 6,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఆల్రెడీ 11,000 కోట్లు ఖర్చు పెట్టారు. 38,000 కోట్లు అయితే అది అయిపోతుంది. అక్కడ నీళ్లు లేవని ఉద్దేశంతో కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర అయితే నీళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పి మార్చారు. వీళ్ళు ఏమంటారు నిపుణులు, నేను ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాదు, కామన్ సెన్స్తో మనం మాట్లాడాలి. ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు ఆసిఫాబాద్లో చదువుకున్నా 5వ తరగతి వరకు. సిరిపూర్, కాగజ్ నగర్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలకి గోదావరి పక్కనే పోతుంటది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక తలాపున గోదావరి మన తాగడానికి నీళ్ళు లేవు. అదే మేడిగడ్డ తుమ్మిడిహట్టు దగ్గర కట్టుంటే ప్రాణహిత చేవల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇప్పుడు దాదాపు 10-15 నియోజకవర్గాలు కరువులోకి వెళ్ళిపోయినాయి. చూడ్డానికి గోదావరి పక్కనే ఉంటుంది. వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారు, ఇక్కడ నీళ్ళు లేవు ప్రాణహిత చేవల దగ్గర, ఇక్కడైతే మన మేడిగడ్డ దగ్గర అయితే నీళ్ళు ఉన్నాయని చెప్పారు. కానీ మొన్న లోకల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లాస్ట్ ఇయర్ వర్షాలకే ఒక్క సంవత్సరంలోనే 300 TMCల నీళ్లు ప్రాణహితలో పోయినాయని చెప్పారు. వీళ్ళేమో నీళ్ళు లేవని చెప్తున్నారు. అక్కడ ప్రజలు కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మామూలు నీళ్లు కనబడతాయి కదా. అక్కడ 2-3 లోకల్ ఎమ్మెల్యేలతో మాట్లాడితే అన్న ఆయన ఇంజనీరు, డాక్టరు నాతో మాట్లాడిన వాళ్ళు ఏమంటారు 300 TMCల నీళ్లు ఒక్క సంవత్సరంలో పోయినాయి. వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది 120 TMCలు 160 TMCల కోసమే. ఇది కేవలం పేరు రాదు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కాంగ్రెస్ కి పేరు వస్తుంది. ఆల్రెడీ 11,000 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టారు, కాంట్రాక్టర్లను అసైన్ చేసారు. ఇంకా మా అంటే 20,000 కోట్లు అయితే ప్రాజెక్ట్ అయిపోతుంది. అదే మేడిగడ్డ దగ్గర కడితే కొత్త కాంట్రాక్టర్లు వస్తారు, పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇప్పుడు జనరల్ గా నీళ్లు అది కామన్ సెన్స్. దీనికి నీళ్లు పైనుంచి కిందకి వస్తాయా, కింద నుంచి పైకి పోతాయా? పైనుంచి కిందకి పోతాయి. మా తెలంగాణ టోపోగ్రఫీ వల్ల దక్కనపీఠ భూమి ఎత్తులో ఉండడం వల్ల పైనుంచి కిందకి నీళ్లు రావు, గ్రావిటీ ద్వారా రావాలి. అక్కడ ఎత్తు ఉంది, ఇక్కడ డౌన్ ఉంది కాబట్టి కింద నుంచి పైకి ఎత్తిపోసారు. అయితే కాళేశ్వరం అనేది ఏంటి అసలు? ఏమంటారు కాళేశ్వరం అంటే? ఏమంటారు మామూలుగా? మీరే చెప్పాలి. అంటే డ్యామా, రిజర్వాయరా, ప్రాజెక్టే అంటారు. చాలా మందికి తెలియదు ఏంటంటే కాళేశ్వరం అనేది ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు నాగార్జున సాగర్ ఒక డ్యాము, బాక్రానంగల్ ఒక డ్యాము, లేకపోతే ధవళేశ్వరం ఒక ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఓకే, దీనిలో మల్టిపుల్ బ్యారేజెస్ ఉంటాయి, డ్యామ్స్ ఉంటాయి, లేదంటే రిజర్వాయర్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎక్కడ కట్టినా కూడా చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టుకుంటారు. ఇలా ఆంధ్రాలో కూడా చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. భారీ ఎత్తున పెడితే ఏమైందంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నీళ్లు పైనుంచి కిందికి రావడం అనేది ప్రకృతి ధర్మం, నీళ్లు కింద నుంచి పైకి ఎత్తిపోయడం అనేది టెక్నాలజీ. అయితే నీళ్లు కరెంటు బిల్లు నీది కాకపోతే రూపాయి అయ్యేది 100 రూపాయలు కరెంటు బిల్లు కట్టేటోడు ఉంటే ఇంజనీర్లు టెక్నాలజీ ఇస్తారు. మోటార్లు 100 మెగావాట్ పెట్టే బదులు కెపాసిటీ, దాని కెపాసిటీ 1000 పెట్టినాం అనుకో, ఖర్చు నీది కాకపోతే, డబ్బులు కాకపోతే నువ్వు కూడా నీళ్లు ఎంత ఎత్తుకైనా పోయొచ్చు. నీకేం ఇంజనీరింగ్ నైపుణ్యం అక్కర్లే. మంచి మోటార్లు, మంచి కరెంటు ఫ్రీ ఇచ్చి మోటార్లు తెచ్చిస్తే నీళ్లు ఎంత ఎత్తుకైనా ఎత్తిపోయొచ్చు. కాకపోతే చారణ అయ్యేది రూపాయి అయ్యేది 4 లక్షలు అవుతుంది. మరి దానివల్ల ఉపయోగం ఏంది? ఎత్తిపోయడం అనేది ఇంజనీరింగ్ మార్వెల్, కానీ దానివల్ల అవుట్పుట్ ఏంటి? ఇప్పుడు అల్టిమేట్ గా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే నేను 1,00,000 కోట్లు ఖర్చు పెడితే నాకు 4 లక్షల కోట్ల లేకపోతే 1,00,000 కోట్లు వస్తాయి లాంగ్ రన్ లో అయినా కూడా. ఇప్పుడు వేరే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, ధవళేశ్వరం ప్రాజెక్టు కానీ అన్ని ప్రాజెక్టు. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు పరిస్థితి ఏంది, కట్టినాక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలు, కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కూడా అద్భుతంగా, ఆ గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా అద్భుతంగా డెవలప్ అయ్యి కొన్ని సంవత్సరాల పాటు వచ్చింది. ఇక్కడేమో కరెంటు బిల్లే 10,000 కోట్లు వస్తుంది, వడ్డీలో ఒక 5-6 వేల కోట్లు వస్తున్నాయి, ఇంకెక్కువే నాకు తెలిసి. ప్లస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, శాలరీస్, మరమ్మతులు, ఇవన్నీ కలిపితే 10 పైసలతో అయ్యేదానికి 90 పైసలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే అది ఇంజనీరింగ్ మార్వెల్. ప్రతి దాని వల్ల కొంత మంచి చెడు ఉంటుంది. పూర్తిగా మనం దేనిలో కూడా చెడు ఉండదు తెలియదు. దానివల్ల 1,00,000 కోట్లు మనం ఖర్చు పెట్టి చేసింటే 90,000 కోట్లు అప్పు తీస్తే అది 1,40,000 కోట్లకు వచ్చింది. వాళ్ళు అన్నదానిలో 1,00,000 కోట్లే ప్రాజెక్టు మేము కానప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది అనొచ్చు. మరి ప్రాజెక్టు 36,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకి 89,000 కోట్లకి, 89,000 కోట్ల నుంచి 1,16,000 కోట్లకి, 1,16,000 కోట్ల నుంచి ఇప్పుడు 1,40,000 కోట్లకి అయింది. సిమెంట్ రేటు పెరుగుతుంటది, మన కాంక్రీట్ అదే ఐరన్ రేటు పెరుగుతుంది, స్టీల్ రేటు పెరుగుతుంది, మిషనరీ రేటు రోజు రోజుకి పెరుగుతుంది. ఆ పెరిగిన అంచనా 100 రూపాయలు అయితే వీళ్ళు 1000 రూపాయలు ఇస్తారు. దీనిలో అవినీతి జరిగిందా లేదా అనేది చూస్తే
అవినీతి జరిగిందా లేదా నువ్వేమనుకుంటున్నావు? జరిగింది అనుకుంటున్నా. ఎందుకంటే మొన్న ఈ ఇరిగేషన్ ఏఈలే పట్టుబడ్డారు కదా, దానికి పనిచేసిన ఏఈలకే 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయంటే మీరు సింపుల్ గా చెప్పేసారు. ఇప్పుడు అవినీతి, ఇప్పుడు ఇంజనీర్లు ఉంటారు, చీఫ్ ఇంజనీర్లు ఉంటారు, ఈఎన్సీ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, కాంట్రాక్టర్లు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు. కింది లెవెల్లో పనిచేసే మామూలు ఇంజనీర్ల దగ్గరనే ఒకటి దగ్గర 200 కోట్లు, ఒకటి దగ్గర 400 కోట్లు, ఒకటి దగ్గర 1000 కోట్లు దొరికినాయి అంటే అవినీతి జరిగింది అనేది ఇక్కడ ప్రూవ్ అవుతుంది. కవిత గారు ఏం చెప్పారు? కాళేశ్వరంలో జరిగిన అవినీతి మా నాన్నకు సంబంధం లేదు, అంతా హరీష్ రావే చేసిందంటే, మరి ఇప్పుడు వీడి దగ్గర 400 కోట్లు దొరికితే మామూలు దగ్గర వాళ్ళ దగ్గర ఎంత దొరకాలి? మరి మెగా కృష్ణారెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు ఆయన ఆస్తుల విలువ ఎంత, ఇప్పుడు ఎంత? మరి తలా పాపం తిలా పిడిగడన్నప్పుడు మీరు ఏసీబీ ఓన్లీ చిన్న చిన్న ఇంజనీర్ల దగ్గరికి పోయింది, అక్కడికి పోయి వాళ్ళని బెదిరించి పెద్ద పెద్దలనే వసూలు చేసుకున్నారా? మరి చిన్నోళ్ళ దగ్గర 200 కోట్లు, 400 కోట్లు, 1000 కోట్లు దొరికినప్పుడు మీరు హరీష్ రావు మీద ఏసీబీ కేసులు ఎందుకు పెట్టలే? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు పెట్టలే? సిబిసిఐడి ఎందుకు ఎంక్వైరీ చేయలే? దానిలో ఐఏఎస్ ఆఫీసర్ ఆమె స్మితా సబర్వాల్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు లెటర్ రాయలే? రజత్ కుమార్ కి ఎందుకు రాయలే? దానిలో చాలా మంది ఇంకా పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు. మరి రిటైర్ అయిన ఇంజనీర్ల పరిస్థితి ఏంది? హెలికాప్టర్ లో తిరిగిన రిటైర్డ్ అయిన ఇంజనీర్లు ఏంది? అసలు ఈ ప్రాజెక్ట్ లో రిటైర్డ్ ఇంజనీర్ల అవసరం ఏముంది? జనరల్ గా గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో సర్వీస్ లో ఉన్న వాళ్ళని వాడుకుంటది, లేకపోతే ఎక్స్పర్ట్ కన్సల్టెన్సీలను వాడుకుంటది. వ్యాప్కోస్ అనే కన్సల్టెన్సీ ఆల్రెడీ ఉండగా ఈ రిటైర్డ్ ఇంజనీర్ల పెత్తనం ఏంది అంటే, రిటైర్డ్ ఇంజనీర్ ఏదైనా తప్పు చేస్తే ఆల్రెడీ రిటైర్ అయ్యిండు, ఈ కేసులు అయ్యి అవినీతి ప్రూవ్ అయ్యే లోపు ఆ రిటైర్డ్ అయిన ఇంజనీర్ టపిమంటాడు, ఇక కేసు ప్రూవ్ కాదు. అసలు ఈ రిటైర్డ్ ఇంజనీర్లు పెట్టడమే కేసీఆర్ గారి యొక్క తెలివి. ఇప్పుడు దీనికి కర్త కర్మ క్రియ ఎవరమ్మా జనరల్ గా నీకు తెలిసి? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎవరు? అంటే ఆయనే చెప్పుకున్నారు కదా, నేను రూపకర్త, కాళేశ్వరం ఇంజనీర్ నేనే, దీన్ని సృష్టించింది సృష్టికర్త నేనే అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, ఒక అపర భగీరథుడు లాగా తపస్సు చేసినట్టు ఆ రోజు భగీరథుడు గారు ఎంత తపస్సు చేసిర్రో, నేను నా బొట్టు చెమటని రక్తాన్ని చెమటగా మార్చి నేనే కుర్చీ వేసుకొని కూర్చొని దీన్ని మొత్తం రూపకల్పన అన్నాడు. నదులకి నడక నేర్పిండు, కానీ బాహుబలి మోటార్లకు ఈత నేర్పలే. 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎవరు? చీఫ్ ఇంజనీర్ కేసీఆర్, చీఫ్ ఆర్కిటెక్ట్ కేసీఆర్, చీఫ్ డిజైనర్ కేసీఆర్, చీఫ్ మానిటరింగ్ చేసింది కేసీఆర్. మరి ఇన్ని పదవులు ఒకటే తీసుకొని, కానీ ఇప్పుడు కాదంటారు కదా, ఇప్పుడు కాంట్రాక్టర్ అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివిందంటే నమ్మినాం. ప్రపంచంలో ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ లేదు, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉంది, కానీ ఆయన ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివిండు. 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పిండు. ఒక మనిషి జీవితంలో బతికేదే తిప్పి కొడితే 30,000 రోజులు, 25,000 రోజులు. ఆయన 63 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు వేస్తే 30,000 రోజులు వస్తుంది. 30,000 రోజులు అయిన తల్లి గర్భం నుంచి చదివినా కూడా, పుట్టుక నుంచి చదివినా కూడా 30,000 పుస్తకాలు చదవాలి, రోజుకో పుస్తకం చదివినా కూడా. అట్లాంటిది 80,000 పుస్తకాలు చదవడం సాధ్యమైంది. మళ్ళా ఈయన ఇంజనీరింగ్ చదవలే, ఆర్కిటెక్ట్ చేయలే, సివిల్ ఇంజనీరింగ్ కాదు, ఈయన ఎక్కడ డ్యాములు కట్టినోడు కాదు, నీటి పారుదల ఎక్స్పర్ట్ కాదు, కానీ చీఫ్ ఇంజనీర్, చీఫ్ ఆర్కిటెక్ట్, చీఫ్ ప్లానర్. సంతకం పెట్టింది కూడా కేసీఆర్, ముఖ్యమంత్రి అప్రూవల్ లేకుండా వెళ్ళదు కదా. అయితే ఇప్పుడు కవిత అవినీతి జరిగింది అనేది ఇంజనీర్లు ఒప్పుకున్నాం. అవినీతి జరిగితే అవినీతికి బాధ్యులు ఎవరు? కింద చీఫ్ ఇంజనీర్, కింద ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్, కన్సల్టెంట్స్, రిటైర్డ్ ఇంజనీర్, వీళ్ళందరి తర్వాత ఎవరు వస్తారు? ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఎవరు, మన ఈటల రాజేంద్ర గారు, అల్టిమేట్ గా సీఎం గారు, క్యాబినెట్ మొత్తం. రాజ్యాంగం ప్రకారం క్యాబినెట్ మొత్తం అప్రూవల్ చేయాలి కదా. మరి వీళ్ళందరి మీద కేసులు ఎందుకు కాలే? మనమంతా 10 సంవత్సరాలు ఈ కాళేశ్వరం కాదు, ఇది తెలంగాణ ప్రజల పాలిట శనీశ్వరము, ఇది ఆర్థికంగా గుదిబండ, ఇది తరతరాల పాటు తెలంగాణ ఆర్థిక ఎకానమీని తినేస్తుంది అని మనమంతా చెప్పి నెత్తి నోరు పట్టుకున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని సిబిఐ కంప్లైంట్ చేసిండు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు. మరి వచ్చినాక ఇమీడియట్ గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టి, సిబిసిఐడి పెట్టి, ఏసీబీ దాడులు చేపించి, స్టేట్ లో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటది, జిఐడి డిపార్ట్మెంట్ లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటది. నువ్వు ఈ 2 సంవత్సరాలు గడిపికినావు. మరి 2 సంవత్సరాలు నువ్వు కాళేశ్వరం మీద కమిషన్ వేయలే. ఆయన వేసింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడే. కాళేశ్వరం అనే మెగా మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో ఈ 3 బ్యారేజీలు మాత్రమే. దీనిలో మరి మెగా కృష్ణారెడ్డి పాత్ర ఏమైంది? మునిగిపోయిన బాహుబలి పంపులు ఎట్లా మునిగినాయి, గోడగోలి అదంతా ఎట్లయింది? అంటే కాళేశ్వరం మొత్తం మీద కమిషన్ కాదు, ఆ 3 మీదనే. అంటే మెగా కృష్ణారెడ్డి చెయ్యని పనులు ఏదైతే ఎల్ఎండి చేసిందో అది తిప్పి కొడితే 5,000 కోట్లు 10,000 కోట్ల పనులు, అక్కడ 2 పిల్లర్లు కుంగినాయి అనుకుందాం.
మరి అక్కడ కుంగడానికి కారణం ఏందని చూస్తే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా ఇచ్చింది. ఇక్కడ భూగర్భంలో సాయిల్ టెస్ట్ చేస్తే ఇసుక ఉంది, కింద బొగ్గు ఉంది. అసలు ఇక్కడ ఇల్లు కడితే కూడా ఎవడు ఇల్లు కూడా కట్టాడు, అట్లాంటి చోట మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా కట్టారు అని చెప్పింది. మరి సాయిల్ టెస్ట్ చేయకుండా ఇప్పుడు ఏదైనా మనం ఇల్లు కట్టాలంటేనే గట్టి నేలలో కడతాం, అట్లాంటిది ఇసుక నేలలు బొగ్గున్న దగ్గర కడితే ఎక్కువ కదా. ఎందుకు ఇంత తొందర ఎందుకు ఇంత ఆత్రం? మరి దానికి ఎవరు బాధ్యులు? ఈ ప్రాజెక్టు కమిషన్ అయ్యకముందే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్టు ప్రకారము నువ్వు 200 కోట్లు 400 కోట్ల తిన చేపలను పట్టుకొని పోతే తిమింగలాలు దొరికినాయి. మరి తిమింగలాలను పట్టుకొని పోతే డైనోసార్లు ఉన్నాయి కదా, ఈ చిన్న చేపలను పట్టుకొని పెద్ద తిమింగలాల దగ్గర వసూలు చేస్తున్నావు. అంటే ఏంది నీ ఆపరేషన్ ఏంది? ఈ 2 సార్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మనం ఎందుకు ముఖ్యమంత్రి చేసుకున్నాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అధికారం ఇచ్చినాం? ఇలా కేసీఆర్ అనేటోడు పూర్తిగా అవినీతి మయంలో ఉన్నాడు, కచరా పాలన చేసిండు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని బొక్కలో వేయాలి. అప్పుడు బీజేపీని ఎందుకు మనం ఓటేయలే? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయింది. బండి సంజయ్ని పనిచేస్తున్న బండి సంజయ్ గారిని తీసి బండకేసి బాధిర్రు, కాలాల్లో కట్టబెట్టి. కవితను అరెస్ట్ చేయలేదు, మునుగోడులో ఓడిపోయారు. వీళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనే మనం కాంగ్రెస్ అయితేనే కేసీఆర్ని ఢీకొంటది, రేవంత్ రెడ్డి అయితేనే బొక్కలో వేస్తాడు అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు జైళ్లలో రూములు కట్టించినాం, మిమ్మల్ని ఖచ్చితంగా బొక్కలో వేస్తా అని చెప్పిండు. ఒక కేసు విషయంలో మనం ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి పోతామమ్మా, పోతే పోలీస్ ఆఫీసర్ అవును దొంగతనం జరిగింది కరెక్టే, నాకు ఆ దొంగ కూడా తెలుసు, వాడి చిత్రం మొత్తం నా దగ్గర ఉంది, వాడు నిన్న రాత్రి అక్కడ అడవుల్లో కనపడ్డాడు, మా టీం ఎతుకుతుంది, మొన్న రాత్రి అక్కడ కనపడ్డాడు, దొంగ నాకు తెలుసు, నేను పట్టుకుంటా అని చెప్తుండు. మనం రోజు ఈయన పట్టుకుంటాడంటే ఆ పట్టుకుంటున్న దొంగ ఇంత 6 అడుగుల అజానుభావుడు, ఇంత లావు ఉన్నాడు, మీసాలు ఉన్నాయి, ఆయన దగ్గర కత్తి ఉంది, గన్ ఉంది అని రోజు చెప్తున్నాడు. మనం పోయినప్పుడల్లా రేపు పట్టుకుంటా బొక్కలు వేస్తాను. చీర దొంగ దొరికినాక ఏమైంది సార్ అంటే పక్క ఊరు పోలీస్ స్టేషన్కి ఇచ్చేసిండట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసుకుంది కేసీఆర్ ని బొక్కలో వేయమని కదా, నువ్వు బొక్కలో వేయకుండా బీజేపీకి ఇచ్చినావు, మరి బీజేపీలో తెచ్చుకునేటోళ్ళం కదా. ఇప్పుడు నువ్వు పొద్దున్న వేస్తే ఏమని చెప్తావు? సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, విజిలెన్స్ కమిషన్ అన్ని మోడీ జేబు సంస్థలు, మోడీ ఇస్కో అంటే ఈ ఉస్కో అనే కుక్కలు అని చెప్పి మీ రాహుల్ గాంధీ చెప్తాడు, మీ కాంగ్రెస్ నాయకత్వం చెప్తుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ నమ్మకం లేదంటాడు. మరి నువ్వు కొండదేవి ఎలకను కూడా పట్టలే కదా. అంతకు ముందు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. తెలంగాణ ప్రజలంతా ఓపెన్ గా చెప్తున్నారు కదా కేసీఆర్ అనేటోడు కాళేశ్వరం పేరు మీద మొత్తం స్కామ్ అయిందని చెప్పి నువ్వు చెప్పినావు కదా. ఇప్పుడు మరి అకస్మాత్తుగా అర్ధరాత్రి 2 గంటలకి నీకు జ్ఞానోదయం అయింది అసెంబ్లీలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఒకసారి. అంటే అప్పటిదాకేమో సిబిఐ మోడీ జేబు సంస్థ, అమిత్ షా ఇస్కో అంటే ఉస్కో అనే కుక్కలాగా అన్నావు. మరి ఒకటేసారి సిబిఐ ఏమన్నా కళలోకి వచ్చిందా నీకు? అంటే దీన్ని లోగుట్టు పెరుమాళ్ళకి వెళ్ళక. ఇలా సిబిఐకి కేసీఆర్ జుట్టు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభమా బీజేపీకి లాభమా? బీజేపీకి. ఇప్పుడు మీ జుట్టు నా చేతిలోకి వస్తే నేను ఒక ముఖ్యమంత్రిని, మీరు దొంగ అని చెప్తున్నా. కేసీఆర్ దొంగతనం చేసిండు, కేసీఆర్ ఈ ప్రపంచంలోనే అత్యంత కరప్టెడ్, అసలు ఈ భూమి మీద ఇంతవరకు ఇంత పెద్ద కరప్షన్ ఏం చేయలేదని చెప్పిండు. నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చెప్పినా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పినా, ముఖ్యమంత్రి అయినా కూడా నా పని రోజు తిట్టడమే. ఇక కరెక్ట్ నీ జుట్టు మొత్తం నా చేతికి వచ్చింది. పిసి ఘోష్ అనేట ఆయన భారతదేశంలోనే అత్యంత నిజాయితీపరమైన జడ్జి, నీ మీద క్రిమినల్ కేసులు తీసుకోమన్నాడు, మొత్తం దొరికిపోయారు. మీ హరీష్ రావు, ఈటల రాజేందర్, ఇంజనీర్లు, స్మితా సబ్రవాలు, ఆఫీసర్లు అంతా దొరికిర్రు అని అసెంబ్లీలో చర్చ పెట్టినాం. అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత యాక్షన్ టేకెన్ రిపోర్ట్ చేయాలి కదా, క్యాబినెట్ లో డిస్కస్ చేయాలి కదా. ఇప్పుడు పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన దాన్ని మేము అంగీకరిస్తున్నాం, క్యాబినెట్ లో డిస్కస్ చేసినాం, అసెంబ్లీలో చర్చ చేసి దోషుల మీద ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ చేసి యాక్షన్ చేయొచ్చు కదా. శాఖ మంత్రి అమిత్ షా గారు 3 సార్లు చెప్పారు ఖచ్చితంగా ఈ కేసీఆర్ కుటుంబాన్ని బొక్కలో వేస్తాం అని. ఇప్పుడు రెడీగా సిబిఐ కేసు ఉంది కదా నీ దగ్గర, మరి ఇక స్టార్ట్ చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో తన చాతకాంతనమో, తన అసమర్థతనో, లేకపోతే కేసీఆర్ అనేటువంటి జైల్లో వేస్తే నాకెక్కడ సింపతి, కేసీఆర్ కి ఎక్కడ సింపతి వచ్చి చంద్రబాబు జగన్ నాయకుని భయమో, లేకపోతే మ్యాచ్ ఫిక్సింగ్ తెలియదు. కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి బాహుబలి అనుకుంటే బిచ్చల దేవుడు అయిపోయాడు. నా వల్ల కాదు కేసీఆర్ అరెస్ట్ చేయడము, ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అయినా కూడా నేను చేయను, నా వల్ల కాదు. తెలంగాణ పోలీసులకు ఆ సామర్థ్యం లేదు, తెలంగాణ సిట్టుకు ఆ సామర్థ్యం లేదు, తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థ కేసీఆర్ ని పట్టుకోలేదు, సెంట్రల్ బ్యూరో అయితే పట్టుకుంది. సరే రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. సరే 2 సంవత్సరాలు లేట్ ముందు ఇచ్చుంటే బాగుండేది.
దానివల్ల ఆ ఘోష్ కమిషన్ 3 కోట్లు ప్రూఫ్స్ తో సార్ రెడీగా ఉన్నాక ఎట్లా ఇస్తాడు అనేది క్వశ్చన్. అసలు కాగ్ రిపోర్ట్ మీద కూడా ఎంక్వైరీ చేయొచ్చు, డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ చేయొచ్చు, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఉంది. సరే 2 సంవత్సరాలు కాలయాపం. ఇప్పుడు బీజేపీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి మీ మోడీ గారు, మీ అమిత్ షా గారు, మన మోడీ గారు, మన ప్రధానమంత్రి, మన హోంశాఖ మంత్రి, మన బీజేపీ కేంద్ర మంత్రులు ఇద్దరు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇమీడియట్ గా మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేసి, మొత్తం ఎంక్వైరీ రెడీగా ఉంది, ప్రూఫ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకో అదృష్టం కవిత కూడా చెప్తుంది కాళేశ్వరంలో స్కామ్ జరిగింది, పెద్ద డ్యామేజ్ అది, బిడ్డనే వచ్చేట్లేదు. డైరెక్ట్ కవితను ఎంక్వైరీ చేస్తే ఆమె మొత్తం ఇస్తుంది. ఆ ఇంజనీర్లు 200 కోట్లు 400 కోట్లు రేవంత్ రెడ్డి పట్టుకున్నాడు. మరి తర్వాత పెద్ద చేపలు ఎందుకు పట్టుకోలేదో తెలియదు, పెద్ద తిమింగలాలు ఏమైంది. మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తే 3 నెలల్లో బొక్కలేయండి. మా బండి సంజయ్ చాలా సార్లు చెప్పిండు, కేసీఆర్ గారికి జైల్లో గొడవలు కట్టినాం అని రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. రేవంత్ రెడ్డి మిస్ చేసుకున్నాడు. బండి సంజయ్ అన్న మీరు హోంశాఖ మంత్రిగా ఉన్నారు, అద్భుత అవకాశం. దయచేసి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి, అమిత్ షా గారికి, ప్రధానమంత్రి గారికి ఇప్పటికైనా మీరు, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తమ చేత కాదు కేసీఆర్ ని పట్టుకోలేమని చేతులు ఎత్తేసింది. మీరు ఇమీడియట్ గా కాళేశ్వరం కేసు ఆల్రెడీ మీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారి మీద గతంలో సిబిఐ కేసులు చాలా ఉన్నాయి. సహారా స్కామ్ ఉంది, పిఎఫ్ స్కామ్ ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 2014-15లోనే సిబిఐ వచ్చి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు గ్రిల్ చేసింది. మరి ఆ సహారా స్కామ్ ఏమైందో ఒకసారి తీయండి. ఇప్పుడు కేసీఆర్ జుట్టు మీ చేతిలోకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ కదా మీ పార్టీ. ఇమీడియట్ గా ఈ కాళేశ్వరం స్కామ్ లో కానీ, ఈ సహారా స్కామ్ లో కానీ, ఈ పిఎఫ్ స్కామ్ లో కానీ, అసలు ఈ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో ఎన్ని స్కాములు జరిగినాయో, ఎన్ని స్కీములు జరిగినాయో అన్ని మీద కూడా మీరు స్టార్ట్ చేయండి. తీగ లాగితే డొంక కదులుతుంది కదా. మీరు కాళేశ్వరంలో ఇప్పుడు మరి ఐఏఎస్ ఆఫీసర్లను శిక్షించాలి, ఇంజనీర్లని పట్టుకోవాలి, వీళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేసే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే 8,000 కేసులు సిబిఐ దగ్గర పెండింగ్ ఉన్నాయి. దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని మా బండి సంజయ్ అన్న ఇమీడియట్ గా దీని మీద కూర్చొని కేసీఆర్ ని బొక్కలో వేయాలి. అవసరమైతే మేమందరం కూడా మీకు సపోర్టింగ్ ఉంటాం. ఆ ఫామ్ హౌస్ ఆస్తులు కూడా జప్తు చేద్దాం. వీళ్ళ బంగ్లాలు, దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా బిల్డింగులు, వీళ్ళ అక్రమ ఆస్తులు. ఇప్పుడు బ్యూటీ పార్లర్ నడుపుకునేటోళ్ళకి బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లు వచ్చినాయి. రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేటోళ్ళకి రోల్స్ రాయిస్ కార్లు కొనే స్థాయి వచ్చింది. సొంత ఇల్లు లేని వాళ్ళకి ఫామ్ హౌజులు, విల్లాలు, డూప్లెక్స్ ఇల్లులు, విదేశాల్లో ఆస్తులు వచ్చినాయి. జీతాలు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని వాళ్ళు 25 లక్షలు వాచ్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ అక్రమాస్తులు అన్నిటి కూడా ఆదాయానికి మించిన అక్రమాస్తులు. ఇప్పుడు కవిత గారు నిన్న చాలా చెప్పారు. వాడు నవీన్ రావు అనే ఎమ్మెల్సీ 100 కోట్లు అని చెప్తున్నాడు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 1000 కోట్ల రూపాయల విల్లాలు కడతా అని చెప్తున్నారు. అదే విధంగా ఇంకొక 4-5 సంతోష్ రావు మీద చాలా మొత్తం రిచెస్ట్ పర్సన్ హ్యాపీ రావు అందరికన్నా ఉంది, ఆయన ఏం చెప్తున్నారు. అసలు తిమింగలం హరీష్ రావు అని చెప్తున్నారు. ఇప్పుడు కవిత గారు ఏమన్నారు, మొన్న అమెరికా నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ 100 రోజుల క్రితము అమెరికా నుంచి 103 రోజుల క్రితం వచ్చినప్పుడు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లో ఆమె ఏం చెప్పారు, మా నాన్నగారికి నేను వ్యక్తిగతంగా రాసిన లెటరు లీక్ చేసిన లీకు వీరులు ఎవరు అని అడిగింది. ఆ రోజు దానికి కౌంటర్ గా టిఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు, మా పార్టీలో కూడా కొంతమంది పెద్ద స్థాయి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లు ఉన్నారని చెప్పి కేటీఆర్ మాట్లాడిండు. ఆమెమో లీకు వీరుల గురించి అడిగింది. ఈమెమంటుంది, లీకు చేసిన లీకు వీరుల గురించి చెప్పమంటే గ్రీకు వీరులు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది. అంటే అక్కడ లీకు వీరుడు సంతోష్ రావు, గ్రీకు వీరుడు కేటీఆర్ అని చెప్పింది. సెకండ్ ఆమె ఏమంటది, మా నాన్నగారి దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటారు. జనరల్ గా మీరు పౌరోహిత్యం సంబంధించిన వాళ్ళు కదా, దేవుడు ఎక్కడ ఉంటాడు, దయ్యాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి అమ్మ. దేవుడు గుడిలో ఉంటాడు, దయ్యాలు శ్మశాన వాటిక దగ్గర ఉంటాయి జనరల్ గా. సరే దేవుడు దయ్యం రియాలిటీ పక్కన పెడితే, మరి దేవుడు ఉన్న చుట్టూ దయ్యాలు ఉంటే కేసీఆర్ గారు దేవుడు అని చెప్తుంది కవిత గారు. మా దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయంటే ఆయన దయ్యాల దేవుడా? ఇప్పుడు దేవుడు గుర్తుపడతారు కదా దయ్యాలు 100%, లేకపోతే దయ్యాలన్నా పారిపోతాయి కదా దేవుడి దగ్గర నుంచి. జనరల్ గా దైవశక్తి ఉన్న దగ్గర భూతశక్తి ఉండదు. మరి అది మరి కవిత గారు చెప్పినట్టు కేసీఆర్ గారు దయ్యాల దేవుడా అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు అంతే కదా. మరి ఈ దేవుడు అంత బలహీనుడా? దయ్యాలను కూడా పారదోలనేంత బలహీనుడా? ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉండదు, నెగిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉండదు. ఉంటే అన్ని దయ్యాల పంపలాన్ని ఉంటాయి, లేకపోతే అన్ని దేవుడు గుడ్లాన్ని ఉంటాయి. ఇక్కడే అర్థమవుతుంది దీన్ని బట్టి. అదైపోయింది, దయ్యము దేవుడు అయిపోయింది, గ్రీకు వీరులు లీకు వీరులు అయిపోయింది. మళ్ళా రిబ్బన్ కట్ చేస్తే సెకండ్ ఏమన్నది, వాడు నల్లగొండలో 3 అడుగుల పొట్టోడు ఆ లిల్లీ పుట్ అని పాపం జగదీశ్వర్ రెడ్డి గారిని బాడీ షేమింగ్ చేసింది, లిల్లీ పుట్ అని ఫుట్బాల్ దన్నింది.
ఆయన ఏమన్నాడు, నువ్వు అమెరికాలో ఉన్నావు, నేను ఉద్యమం చేసినప్పుడు నువ్వు 2001లో ఎక్కడ ఉన్నావు అని ఆయన చెప్పిండు. అదే అయిపోయింది. తర్వాత మళ్ళీ సీన్ కట్ చేస్తే ఫ్రేమ్ వైజ్ చూడండి, ఒక చిన్న పిల్లగాడు మాట్లాడుతున్నాడు, బచ్చగాడు, ఆయన నోట్లో లాలీపాప్ పెట్టుకొని పిపర్మెంట్లు తినే ఏజ్ అయింది, ఆయన కూడా పెద్దోళ్ళ గురించి మాట్లాడతాడా అన్నాడు. ఎవరైనా? కార్తీక్ రెడ్డి. కార్తీక్ రెడ్డి నాకు తెలిసి కవిత కన్నా ఏజ్ లో పెద్దోడు అయి ఉంటాడు అనుకుంటా, నాకు తెలిసి చిన్నోడు అయి ఉంటే ఏజ్ లో. ఆయన కూడా 40+ ఉంటాడు, 45, 47 ఉంటాడు. మరి కార్తీక్ రెడ్డిని లాలీపాప్ పట్టుకొని తీసుకుని చిన్న పిల్లోడా? అదే అయిపోయింది. ఒక లిల్లీ పుట్ట అయిపోయింది, గ్రీక్ వీరుడు అయిపోయింది, లీక్ వీరుడు అయిపోయింది, చిన్న పిల్లోడు అయిపోయింది బచ్చగాడు. నెక్స్ట్ టైం అన్నది మళ్ళీ రిబ్బన్ కట్ చేస్తే ఇక 3 అడుగులు అయిపోయింది, డైరెక్ట్ 6 అడుగుల బుల్లెట్ కి పెట్టింది. ఆయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటరు. మా తన్నీరు హరీష్ రావు అనే బావ, దొంగ బావ, ఈ దొంగ బావని పట్టుకొని ప్రజలంతా తన్నండి అని చెప్పి. అదే 6 months ముందు ఒక ఇంటర్వ్యూలో హరీష్ రావు గురించి చాలా గ్రేట్ గా చెప్పింది. అదే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడేం మాట్లాడతారు. ఇప్పుడు నిన్న ఆమె ప్రెస్ మీట్ లో ఏం చెప్తుంది, మా నాన్న దేవుడు, మా నాన్న అత్యంత నిజాయితీ పరుడు, కేసీఆర్ అనే టాల్ పర్సనాలిటీకి మరకలు అంటించింది వీళ్ళే, ముఖ్యంగా మా బావ దొంగ బావ తన్నీరు హరీష్ రావు. ఆ తన్నీరు హరీష్ రావుని పట్టుకొని తన్నండి మీరు. మా ఇంకో రాజ్యసభ సభ్యుడు అన్న సంతోష్ రావు ఉన్నాడు, మొత్తం అందరికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించింది హ్యాపీ రావే, వాడు ఒక్కడే హ్యాపీగా ఉన్నాడు. నన్ను మా అన్న బంగారు నిధులు పెట్టుకో, బంగారు తెలంగాణ అంటే తన్నీరు హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ వచ్చినట్ట. ఈ కేసీఆర్ కి గోళీలు ఇచ్చే గోలీగాడు సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే అన్నట్టు అన్నది. మరి మొన్నటిదాకా మీ బావా పన్నీరు, బావని పట్టుకో తన్నీరు హరీష్ రావు తన్నీరు అంటుంది. హరీష్ రావు లాంటిది, హరీష్ రావు మొత్తం ఇజ్జత్ తీసి పడేసింది. ఇక లైఫ్ లో హరీష్ రావుని ఎవరు నమ్మకుండా చేసింది. ఇక సంతోష్ రావు అనేటువంటి ఇక్కడ కనబడితే టానిక్ రావు అయిపోయాడు. ఇక్కడ కేసీఆర్ చుట్టూ ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో ఆ క్లోజ్ పర్సన్స్ అందరినీ కూడా టార్గెట్ చేస్తుంది. ఇంకోటి ఆమె అనే దానిలో అంతకు ముందేమో గ్రీక్ వీరుడు అన్నది. మా అన్నయ్యకి హీరోయిన్లు పరిచయం చేసింది ఎవడు? సమంత విషయంలో ఏలు పెట్టింది ఎవడు? లేకపోతే ఆమె ఎవరు, ఇంకో హీరోయిన్ ఎవరు ఉండే కదా ఆ అమ్మాయి రకుల్ ప్రీత్ సింగ్, ఇవన్నీ పరిచయం చేసింది హ్యాపీ రావట. నేరెళ్ల బాధితులు పాపం వాళ్ళు ఇసుక లారీలను అడ్డుకుంటే, ఇసుక మాఫియాని అడ్డుకుంటే కేటీఆర్ కొట్టించిండు అని చెప్పి 7-8 మంది దళిత కుటుంబాలు ఫోన్ చేసింది సంతోష్. కానీ ఇప్పుడు చెప్తుంది అసలు లారీలతో తొక్కిచ్చి వాళ్ళని సంసారానికి పనికి రాకుండా చేసింది మా అన్న కాదు సంతోష్. అదే విషయం అప్పుడే చెప్పొచ్చు కదా కవితక్క. ఇప్పుడు అప్పుడు చెప్పుంటే వాల్యూ ఉండేది. ఇంకోటి ఆమె ఏమంటుంది, మా నాన్న చాలా అమాయకుడు అంటుంది. మరి ఇన్ని రోజులు కేసీఆర్ చాణక్యుడు, కేసీఆర్ బాహుబలి అనుకున్నాం మనం. కేసీఆర్ అనేటోడు హరీష్ రావు చేతిలో లేకపోతే సంతోష్ రావు చేతిలో డమ్మీ, అంతే కదా ఆమె చెప్తుంది. మా నాన్న వచ్చి డమ్మీ, మీరేదో పెద్ద బాహుబలి అనుకుంటారు, ఆయనకి ఏం లేదు, ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు, మొత్తం అధికారం అంతా సంతోష్ రావు హరీష్ రావు చెప్పిందంటే నమ్ముదామా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, తర్వాత సెకండ్ టర్మ్ లో ఆయన మినిస్టర్ కూడా తీసేసిండు. కాళేశ్వరం ఇనాగ్రేషన్ అప్పుడు ఈయన రాలే. మరి హరీష్ రావుకి భాగస్వామ్యం ఉంటే కేసీఆర్ గారికి లేదా? మొత్తం పాలన అంతా హరీష్ రావు కేసీఆర్ సంతోష్ రావు నడిపితే మరి కేటీఆర్ ఏం చేసిండు, మిగతా వాళ్ళంతా ఏం చేసారు? అసలు కేసీఆర్ గారు ఎవరని చెప్తే ఈయన టైపా? కవిత గారు తెలుసు కదా, కేసీఆర్ సీతయ్య ఎవడి మాట వినోడు, మోనార్కు కోనార్కు డెన్మార్క్ అని. మరి అలాంటి కేసీఆర్ లాంటి బాహుబలి బిజ్జల దేవుడు అయిపోయిందా అనేది క్వశ్చన్. నిజంగా కూడా వయసు మీద పడుతుంది. ఫస్ట్ కవితక్కని ఇంట్రాగేట్ చేస్తే కవితక్క దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కూడా సిబిఐకి ఇవ్వాలి. ఇప్పుడు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఫస్ట్ కవితని ఇంటికి పోయి సిబిఐ ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు, ఇమీడియట్ గా రెడీగా ఉన్నాయంటుంది కదా సాక్ష్యం. ఆమె ఇంకేం చెప్తుంది, నవీన్ రావు అనేటోడు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, మొత్తం భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు ఎవరెవరు? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే ఎమ్మెల్సీ 750 కోట్లతోటి విలాలు కడుతున్నాడు. వాడు మామూలు ఒక మధ్యతరగతి జీవితం గడిపినోడు, శ్రీమంతుడు అంటారు ఆయనని. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ని 1000 కోట్ల ఆస్తులు అంటారు. మరి ఇదే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కవిత గారికి కూడా క్లోజ్ బాగా. నన్ను కవిత గారికి పరిచయం చేసింది కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారే. మళ్ళా ఇంకో ఆయన కాలేజీలో ఆయన పల్లా రాజేశ్వర రెడ్డి గారు నాకు చెప్పారు ఇట్లా అని చెప్పింది. మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారు, కవిత గారు ఎంతవరకు చెప్పారు, నవీన్ రావు మీద. ఇప్పుడు కవిత కన్నా నేను సిన్సియర్ గా ఒకటి అడుగుతున్నా, అక్క మనం కలిసి పనిచేసినాం, నా పాత మిత్రురాలివి నువ్వు, నీ బతుకమ్మ పండుగని అంతర్జాతీయంగా తీసుకెళ్లడంలో నీ కృషి ఉంది, తెలంగాణ జాగృతి వేదిక తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని గొప్పగా చాటినావు, దానికి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు నువ్వు మాట్లాడేది నిజంగా జనం నమ్మాలంటే కవితకు ఒక పని చేద్దాం మనం. ఈ టిఆర్ఎస్ అనే పార్టీని బిఆర్ఎస్ గా మార్చిండు మీ నాన్న. టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 1500 కోట్ల రూపాయలు ఎవరి? తెలంగాణ ప్రజల ఆస్తి. టిఆర్ఎస్ పార్టీ పేరు మీద ప్రతి ఊర్లో బిల్డింగ్లు ఉన్నాయి, జిల్లాలలో కేంద్రాలు ఉన్నాయి.
ఆ 1500 కోట్ల రూపాయలు 1400 కోట్ల రూపాయలు 1200 మంది కుటుంబాలకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు. మీరు దళిత ముఖ్యమంత్రి చేస్తా అని మీ నాన్ననే 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యింది. కాపలా కుక్కలాగా ఉంటా అన్న మీ నాన్న మీ కుటుంబం అంతా పదవులు తీసుకున్నారు. ఆస్తులు లేని వాళ్ళందరికీ ఆస్తులు వచ్చినాయి. కనీసం ఇప్పుడైనా కవితక్క మీరు ఏం చేయండి అంటే రేపు పొద్దున ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 1500 కోట్ల రూపాయలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలు 1200 మంది తలా 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు. ఉద్యమకారులు, దిక్కులేని ఉద్యమకారులు, రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉన్న ఉద్యమకారులు ఉన్నారు. ఆ ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకి ఈ ఆస్తి పంచాలని చెప్పండి. మనం కూడా పోయి కవితకి సపోర్ట్ చేద్దాం. 100% కరెక్ట్. ఎందుకంటే కవితకు ఒక మంచి అవకాశం వచ్చింది. అంటే ఇప్పుడు సామాజిక తెలంగాణ అని మాట్లాడుతున్న కొత్తగా తను పార్టీ పెట్టే అవకాశం. సామాజిక తెలంగాణ గురించి కవితక్క మామూలు కాదు. ఎందుకంటే మొత్తం క్యాబినెట్ లో 17 పోస్టులు ఉంటాయి, మినిస్టర్లు ముఖ్యమంత్రితో సహా. వీళ్ళు కేసీఆర్ వెలమదొర ముఖ్యమంత్రి, ఓకే. కేటీఆర్ ఆయన కొడుకు వెలమదొర, ఓకే, 2. 3 హరీష్ రావు ఆయన అల్లుడు, 3 పదవులు ఇంట్లోనే ఇచ్చుకున్నారు వెలమల్లకి. ఎర్రబల్లి దయాకర్ రావు 4, జూపల్లి కృష్ణారావు 5. అంటే 5 మంత్రి పదవులు మీ వెలమల్లకి ఇచ్చుకున్నారు. తర్వాత 6 మంత్రి పదవులు రెడ్లకి ఇచ్చుకున్నారు. ఉన్న 17లో మీరున్నది 0.1% ఉన్న వెలమలకి 5 మంత్రి పదవులు ముఖ్యమంత్రితో కలిపి, 5% ఉన్న రెడ్లకి 6 మంత్రి పదవులు. 11 పోతే మరి ఎస్టీలకు ఎన్ని ఇచ్చిర్రు, ఎస్సీలకు ఎన్ని ఇచ్చిర్రు, బీసీలకు ఎన్ని ఇచ్చిర్రు? అప్పుడు మరి సామాజిక తెలంగాణ గుర్తు రాలేదా? మరి మహిళలకి మంత్రి పదవి ఇచ్చిర్రా మీరు ఫస్ట్ టర్మ్ లో? ఎవరో అడిగితే మహిళలు లేరు డాడీ మన దానిలో అంటే ఉన్న వాళ్ళంతా మహిళలే కదా అన్నాడట. అంటే మరి మహిళలకి మంత్రి పదవి ఇవ్వలేనప్పుడు కవితక్క మరి మహిళలు కొట్లాడలేదా తెలంగాణ ఉద్యమంలో? మహిళలకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలే డాడీ, ఓ మై డియర్ డాడీ అని అడగాల్సి. సామాజిక తెలంగాణ ఎందుకు చేయట్లేదు డాడీ? 50% బీసీలు ఉన్నారు కదా ఇక్కడ. మరి ఈ బీసీలకి కనీసం సగమన్న మంత్రి పదవులు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వాలి కదా డాడీ అని ఎందుకు అడగలే? కార్పొరేషన్ చైర్మన్లలో బీసీలకు అన్యాయం జరిగింది, నామినేటెడ్ పోస్టులలో అన్యాయం జరిగింది, ఎమ్మెల్యే టికెట్లలో అన్యాయం జరిగింది, ఎంపీ టికెట్లలో అన్యాయం జరిగింది, ఎమ్మెల్సీ టికెట్లలో అన్యాయం జరిగింది. అప్పుడు పదవులు ఉన్నప్పుడు పెదాలు మూసుకొని ఇప్పుడు నీకు ఇబ్బంది వచ్చింది కాబట్టి నీ బాధ తెలంగాణ బాధ అంటే ఎట్లా? ఆ రోజు మరి శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ నువ్వు తీసుకోకుండా ఆమెకి ఇవ్వకపోయినావు. విజయశాంతి గారు పనిచేయలేదా? నువ్వు అమెరికాలో ఉన్నప్పుడే విజయశాంతి గారు ఉన్నారు కదా. మరి తెలంగాణలో మా బడుగ శోభక్క లేదా, మా తులా ఉమక్క లేదా? ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది మహిళలు ఉన్నారు కదా. కేవలం కేసీఆర్ కూతురు కాబట్టి నీకు ఎంపీ టికెట్ ఇచ్చిండు, 2వ సారి ఓడిపోయాను, మళ్ళీ లిక్కర్ రాణి అయినావు, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండు. సామాజిక తెలంగాణ ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? మరి నేరళ్లలో వీళ్ళని బాధించినప్పుడు నువ్వు ఎందుకు అడగలే? ఇంటర్మీడియట్ పిల్లలు 32 మంది మీ అన్న గ్లోబెరీనా కంపెనీ చేయబట్టి 32 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. అప్పుడు ఎందుకు మాట్లాడలే కవితక్క? మరి అదే విధంగా కొండగట్టు జాతరలో 30 మందో 50 మందో పిల్లలు చచ్చిపోతే మీ అయ్య కనీసం విజిట్ కూడా చేయలే. అప్పుడు ఎందుకు అడగలే? మరి ఆర్టీసీ కార్మికుల్ని 100 రోజులు అరిగోస పెట్టి 50 మంది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే మీ నాన్న ఉక్కు పాదంతో అంచివేసింది కదా. అప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి మీ నాన్న నువ్వు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ధర్నా చౌక్ ఎత్తేసినందుకు ఎందుకు మాట్లాడలే? ప్రశ్నించే గొంతుకులని ఉక్కు పాదంతో అణిచివేసినప్పుడు, ఒక శ్రావ్యాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఒక రఘుని ఇబ్బంది పెట్టినప్పుడు, ఒక మల్లన్నని ఇబ్బంది పెట్టినప్పుడు, ఒక విఠల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ప్రశ్నించే గొంతులు ఇబ్బంది పెట్టినప్పుడు, దాడులు చేసినప్పుడు నువ్వు ఎందుకు అడగలే? అంటే నీకు అన్యాయం జరిగినప్పుడు తెలంగాణ ప్రజలంతా గత్తర కావాలా? ఇప్పుడు గుర్తొచ్చినంత నిరుద్యోగులు చచ్చిపోయినప్పుడు గుర్తురాదు, అమరవీరుల కుటుంబాలు అడ్రస్ అయినప్పుడు గుర్తురాదు, గల్ఫ్ శవాలు గుర్తుకు రావు, మహిళల మీద గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు గుర్తురాదు. అప్పుడంతా బంగారు తెలంగాణ. ఇప్పుడు మాత్రం తెలంగాణ ఆగమైపోయింది. సామాజిక తెలంగాణ ఏమైంది, బంగారు తెలంగాణ ఏమైంది అడుగుతున్నావు కదా కవితక్క. సరే అవన్నీ అయిపోయి బారాకున్ మాఫు, నువ్వు ఇప్పటికైనా నిజాలు చెప్తున్నావు కదా. నువ్వు ఆరోపణలు చేసిన నవీన్ రావు మీద, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీద, పల్లా రాజేశ్వర రెడ్డి మీద, వీళ్ళందరి మీద కేసులు పెడదాం రా రేపు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, హైకోర్టుకి, సివిసికి, ఏసీబీకి, సిబిసిఐడికి, డీజీపీకి అందరు కంప్లైంట్లు ఇద్దాంరా. ఆ ఫస్ట్ ఫైనల్ గా ఏమంటారు? ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడతాదని మీరు అనుకుంటున్నారా? ఫైనల్ కన్క్లూజన్ లో నేనేమంటున్నా అంటే కవిత గారి దగ్గర డబ్బులు లేనప్పుడే ఆమె మీడియా పెట్టాలి, ఛానల్ పెట్టాలి, జాగృతి అని చేసింది. ఆమె ధైర్యానికి, ఆమె ఉత్సాహానికి నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, కవిత ఒక్కతే కాదు, కవిత ఒక పార్టీ పెట్టాలి, కేటీఆర్ ఒక పార్టీ, హరీష్ రావు ఒక పార్టీ, సంతోష్ రావు ఒక పార్టీ, కేసీఆర్ ఒరిజినల్ పార్టీ. అప్పుడు ఏమైందంటే వీళ్ళు సంపాదించుకున్న తెలంగాణ ప్రజల సొమ్ము ఉంది కదా, లక్షల కోట్లు, అవన్నీ బయటకు వస్తుంది. బ్యానర్లు కట్టేటోడికి, పాటలు పాడేటోళ్ళకి, డప్పులు కొట్టేటోళ్ళకి, కళాకారులకి, రచయితలకి, సూడో ఇంటెలెక్చువల్స్ కి, భజన చేసేటోళ్ళకి, జయ కొట్టేటోళ్ళకి. నేనేమంటున్నా అంటే కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న ఆస్తి, కేసీఆర్ కుటుంబం దోచుకున్న ఆస్తి ఈ పోలీసులు, సిబిఐలు ఎంక్వైరీలు చేసేసరికే ఎప్పుడో అవుతుంది. వీళ్ళు పార్టీలు పెట్టి కనీసం నిరుద్యోగులకి, విద్యార్థులకి, ఇప్పుడు 6 లక్షల మందికి లేవు, మినిమం
కల్వకుంట్ల కుటుంబం పార్టీలో పనిచేసే వాళ్ళందరికీ, నా తెలంగాణ విద్యార్థులకి, నిరుద్యోగులకి, కళాకారులకి 1,00,000 రూపాయలు తక్కువ ఎవరు తీసుకోవద్దు. నెల రోజులు పనిచేస్తే 1,00,000 నుంచి 5 లక్షలు అడగండి. ఎందుకంటే వీళ్ళు సంపాదించుకున్న ఆస్తులు వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. నరం మీద నాలుక, నరం మీద పుండు, నడమంత్రపు సిరి ఎవరిని ఆగనీయవు. తెలంగాణ పాపపు సొమ్ము, తెలంగాణ ప్రజల కష్టార్జితం తిన్న ఏ కుటుంబం కూడా ఉసురు తగిలింది. ఈ నిరుద్యోగులు, విద్యార్థులు, అమరవీరుల కుటుంబాల ఉసురు తగిలి ఇది కుక్కలు చింపిన విస్తర అవుతుంది. అయిపోయింది ఆల్రెడీ. ఎవరికి ప్రశాంతత ఉండదు. ఎందుకంటే వాళ్ళు తినే కూడు రక్తపు కూడు, 1,200 మంది అమరవీరుల రక్తపు కూడు. కాబట్టి ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తే ఎవరినైనా మేము సపోర్ట్ చేస్తాం. ముందు ఒక మాట వెనకొక మాట అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ వద్దు. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. ఈ 3 పార్టీలు కలిసే ఉన్నాయి. గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకున్నట్టు ఒక కొత్త రాజకీయ వ్యవస్థ రావాల్సిందే. అమరవీరులకి, కుటుంబాలకి, ఉద్యమకారులకి, నిరుద్యోగులకి, విద్యార్థులకి విద్యా, వైద్యము, ఉపాధి కేంద్రంగా ఒక కొత్త రాజకీయ పార్టీ మనమే పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ, ఇక నమ్మం దొర కేసీఆర్ కుటుంబాన్ని నమ్మము, ఈ రాజకీయ పార్టీలు నమ్మము. 3 రాజకీయ పార్టీలు పొద్దున తిట్టుకుంటాయి, రాత్రి కలిసి వాటాలు పంచుకుంటాయి. ఎస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా. సో విఠలన్న వ్యాఖ్యలతోటి మీరు ఏకీభవిస్తారా? కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.